ముందుగా కలర్స్ చేసుకోవడానికి నేను కొన్ని పూలు, పాలకూర మరియు బీట్రూట్ తీసుకున్నాను. బాయిలింగ్ వాటర్లో ఈ ఫ్లవర్స్ని వేసి మనం బాగా మరగనియాలండి. అలా బాగా మరిగించినాక మంచి కలర్ అనేది వస్తుంది. ఆ తర్వాత దీన్ని ఉడకబట్టుకోవాలి. మనం బాయిల్ చేసిన వాటర్ని చూడండి, రంగు అనేది ఫ్లవర్స్ ఎలా వదిలాయో. గ్రీన్ కలర్ కోసము నేను పాలకూర తీసుకున్నాను. ముందుగా పాలకూర కడుక్కొని దీన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నాను. గ్రీన్ కలర్ కోసం ఇదంతా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని నేను మిక్సీ చేసుకున్నాను. చూడండి ఇది ఎలా ఎగిరిందో. నేను పైన మూత టైట్ ఉంది అనుకున్నా, అంత పెంట పెంట అయింది మళ్ళీ. హలో గైస్, ఈరోజు మనం హోమ్మేడ్ కలర్స్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సినవి న్యాచురల్ కలర్స్. ఇది బీట్రూట్ తోటి చేసుకునేది ఈ జ్యూస్ అనేది. ఇదేమో మన పాలకూరతోటి. ఈ మిగతావి ఇవన్నీ ఏమో ఫ్లవర్స్ దగ్గర తీసుకున్నట్టు ఇట్లా లేపుకుంటారు కదా కెమెరాని, అట్లా లేపుకుంటారా కదా దగ్గర. ఇంకో ఇదేమో బీట్రూట్ తోటి చేసింది జ్యూస్. ఇవేమో మిగతావన్నీ ఫ్లవర్స్ తోటి చేసింది. ఇదేమో పాలకూర. ఇందులో మనకి మొదటిగా పాలకూర యాడ్ చేస్తాం. మనం పాలకూరతో చేసిన జ్యూస్. మెల్లగా కలుపుకోవాలి ఇదంతా. దగ్గర ఇది హార్డ్గా పడుతుంది ఇలా. మనం ఇలా కలుపుకున్న తర్వాత ఒక డైలా ఫామ్ అవుతుంది. చూడండి, మీరే చూడండి. డైలా ఫామ్ అయిన తర్వాత ఇంకా మనం విడిచిపెట్టాలి. ఒక 2 రోజులు ఎండకి ఆరబెట్టాలి. ఓకే, ఆపేసి మొత్తం ఇంత చేసేద్దాం. మన దగ్గర ఉన్న అన్ని కలర్స్ మిక్స్ చేసిన తర్వాత ఇది ఇంకో కలర్, పింక్ కలర్గా మారింది. ఇంకా వైటిష్గా అయింది కొద్దిగా. ఇదో కలర్. ఎల్లో కలర్ కోసం పసుపు యాడ్ చేసుకున్నాం. రెడ్ కలర్కి కుంకుమ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అవి న్యాచురల్ కాబట్టి మన ముఖానికి ఏం కాదు. పసుపు వాటర్ కలుపుకున్నాం కలర్ కలవడానికి. ఎండకైతే ఆరబెట్టేసినాం. ఎండకైతే ఆరబెట్టేసిన. మా రాకీ అంతటే భయం. రాకీ హాయ్ చెప్పిళ్ళందరికీ. మనదైతే పూర్తయిపోయింది, కానీ ఇదంతా క్లీన్ చేసేది ఉంటుంది. వచ్చినట్టుంది వచ్చింది. చేసుకోవాలనుకుంటే ఇదే ఫార్మాట్ లో ఇంట్లో చేసుకోవచ్చు. రంగులు చేసిన హోలీ కోసం నువ్వేమా
సరే మా చేసుకుంటా పెళ్ళి పిల్లని చూడు. ఇదో టాస్క్ ఇప్పుడు పెట్టరా చూడు. లేదు మనం చేసిన పని మనమే చేసుకోవాలి. రామ్ ఇంకా కింద తుడిచేస్తుంది కదా, నువ్వు కింద పెడతామంటావు ఇప్పుడు ఇదో టాస్క్. ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గర కలర్స్ ఇప్పుడు గట్టిగా అయిపోయినాయి. ఇంకో నేను కూడా చూపెట్టి. అరే షట్, ఇదంతా కింద పడిపోయింది, కలర్ వేస్ట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇది మనం మిక్సీ చేసుకోవాలి. ఇదంతా ఈ కలర్స్ అంతా చూడు మంచిగా పడలేదు గైస్. ఇగో ఇది మనం ఎండబెట్టుకున్నాం, ఇప్పుడు పౌడర్ అయిపోయింది, గట్టిగా అయిపోయింది. చూడడు మనం మిక్సీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది కరారా తమ్ముడు ఆ గ్లాస్ది చూడండి కలర్. హ్యాపీ హోలీ అని వచ్చేసింది. ఓకే రైట్, కలర్ అయిపోయింది పౌడర్. కలర్ కలర్ మావాడు ఎట్లా అయిపోయింది చూడండి. అక్కడ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ హోలీ.